ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు తండ్రి. రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యమని వెలుగులో నడుచుటకు దేవ మమ్మల్ని నీ కృపలో సహాయపడుతున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడు, నీ స్వరం వినిపించండి, నీ సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 24వ అధ్యాయం. సామెతలు 24వ అధ్యాయం. దుర్జనులు చూసి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. వారి హృదయము బలత్కారం చేయ యోచించుకుని వారి పెదవులు కీడులు వచ్చి మాట్లాడును. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదతో నిండి ఉండును. జ్ఞానం గలవాడు బలవంతుడుగా నుండు, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండు. వివేకం గల నాయకుడు యుద్ధం చేయను, ఆలోచించుకు వారు అనేకులు ఉండుట రక్షణకరం. మూర్ఖుడికి జ్ఞానవంతుడు కుమారులైందరు. కీడు చేయ పన్నాగం పన్ను వారికి తంటల మారని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపాసకుడు నరులకు హేయులు. సముద్రంలో కృంగిన ఎడలను చేతకాన్ని వాడవదు. చవనకై పట్టబడిన వారిని నీవు తప్పించము, నాశనమందు నడుచుడు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. ఈ సంగతి నాకు తెలియదని నువ్వు అనుకునే ఎడల ఓ హృదయం శోధించేవాడు నీ మాటను గ్రహించిన నీవు కనిపెట్టిన వారు దాన్ని ఎరుగుదను కదా. వారి పనులను బట్టి వారి ప్రతీకారం చేయను కదా. ఏడు తాగము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినము, అది నీ నాలుగు తీపియే కదా. నీ ఆత్మ జ్ఞానం ఎట్టుదని తెలుసుకొను, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచిగా కలుగు, నీ ఆశభంగం కానేరదు. భక్తిహీనుడు నీతిమంతుల నివాసం వద్ద పొంచి ఉన్నాడు, వారి విశ్రామ స్థానము పాడు చేయకు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలం మందు భక్తిహీన కోరుడు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపదు, వాడు త్రుట్టిల్లినప్పుడు నీవు మనసును ఉల్లసించకు. యెహోవాను చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపం తిప్పుకొనేమో. దుర్మార్గులను చూసి నీవు వ్యసనపడకము, భక్తిహీనులను ఎడల మత్సరపడకము. దుర్జనుని ముందుగతి లేదు, భక్తిహీనుల దీపం మారిపోవు. నా కుమారుడా, యెహోవాను గణపరచము, రాజును గణపరచము, అలాగూ చెయ్యని వారి జోలికి పోకము. అటు వారి ఆపద హఠాత్తుగా తటస్థించిన వారి కాలం ఎప్పుడు ముగినో తెలియదు. ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలు. న్యాయం తీర్చుట్లో పక్షపాత చెప్పుట ధర్మం కాదు. నీ అందు దోషం లేదని దృష్టితో చెప్పుట ప్రజలు శపించుదురు. జనులు అట్టువారి అందు అసహాయపడుదురు. ఎందు దోషం లేదని దృష్టితో చెప్పువారికి ప్రజలు శపించదు, జనులు అటువారి అందు అసహాయపడుదురు. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పుట్టుకున్నట్లుండును. 27 బయట నీ పని చెక్క పెట్టుకున్నాము, ముందుగా పొలంలో దానిని స్థిరపరచుకున్నాము, తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. నిర్నిమిత్తంగా నీ పొరుగు అని మీద సాక్ష్యం పలుకోకము, అబద్ధములతో మోసపు మాటలు చెప్పవచ్చును. వాడు నాకు చేసినట్లు వానికి చేసేదని, వాడి క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చేదనని నువ్వు అనుకున్నాము. సోమరి వాని చేయను నేను దాటిరాగా, తెలియని వాని చేయను ద్రాక్ష తోట నేను దాటిరాగా. ఇదిగో దాని అందు ముళ్ళు తుప్పలను కలిసి దూలగొండు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. కొంచెం నిద్ర, కొంచెం సేపు కూర్చొని కొనుక్పాటు కరుండకైతే కొంచెం సేపు చేతులు మూసుకుంటాం. బీదలను నీవు దరిద్రులను పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ ఎదుర్కు వచ్చును. దేవుని మాటలు
కొన్ని మాటలు ధ్యానించుకున్నాము. కొన్ని మరి ఈ అధ్యాయంలో 34 వచనాలు ఉన్నాయి, కానీ మనకు దేవుడు మనతో మాట్లాడినవి కొన్ని ధ్యానించుకున్నాము. మరి దేవుని మాటలు చక్కగా రాయబడింది. మొదటి వచనం, దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. ఎంత చక్కగా దేవుడి మాటలు మాట్లాడుతున్నారు. దుర్జనులు అంటే చెడ్డవారు, వారి సహవాసమే కోరకము అని అంటారు. మరి చెడ్డవారితో స్నేహం చేస్తే వాళ్ళలాగా తయారైపోతారు. సపోజ్ ఎగ్జాంపుల్ డ్రింక్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకో, వారితో ఫ్రెండ్షిప్ చేసిన అనుకో ఆటోమేటిక్గా మనకు వస్తూనే ఉంటుంది. ఇంకా దొంగతనం చేసే వారితో స్నేహం చేస్తే ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయట. ఇంకా అదేవిధంగా చదువుకున్న వారితో స్నేహం చేస్తే ఆటోమేటిక్గా ఆ లక్షణాలు వస్తాయి. ఎందుకంటే వాడు ఇంతసేపు చదువుకోవడానికి ఆస్కారపడుతుంటాడు, ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. అమ్మ వీడింత చదువుకోవటం ఇట్లా పైకి వెళ్ళాడు, మనం కూడా ఆలోచనలో పడిపోతూ ఉంటాం. చదువుకునే వాళ్ళకు స్టూడెంట్స్ అయితే మంచి ఫ్రెండ్షిప్ చేస్తే మంచి వాళ్ళ లక్షణం. అటు మంచోడు నిజంగా కష్టపడి చదువుతాడు, వాడు టైం వేస్ట్ చేయకుండా చేస్తాడు. ఆయనతో స్నేహం చేసిన వాళ్ళకు అలాగా తెలిసిపోతాడు, వీడు ఎలా చదువుతుంది ఏంటి అని తెలిసిపోతుంది. ఇక నార్మల్ చదివేటంతో చేస్తే అవసరం ఉన్నప్పుడే చదువుతాడు, ఆయనకి అంతే మార్క్స్ వస్తాయి. సో మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో దేవుడు ఇక్కడ చెప్పబడుతూ ఉంది. దుర్జనులను చూసి మత్సరపడకు అని అంటారు. చెడ్డవారి సహవాసం చేయకు. మన సహవాసము దేవుని నమ్ముకున్న వాళ్ళతో ఉండాలని ఎక్కువగా చెప్తూ వస్తున్నాను. ఇంకా మరి దేవుని మాటలు పుటం పెట్టబడినట్టుగా ఉండబడుతున్నాయి. ఇంకేంటిది తప్పు. 21 నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుమంటూ ఉంటారు. మరి రాజును గణపరచుము, యెహోవాను గణపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకూడదు అంటారు. మరి ఈ లోకంలో యేసుప్రభుని ఎరిగిన వారు ఉన్నారు చాలామంది. అలాగే చేయని వారి జోలికే పోవద్దంట. అంటే గొడవ పెట్టుకోకూడదు అని అంట. కొన్ని సందర్భాల్లో గొడవలు వస్తూ ఉంటాయి. మనం గొడవకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ వాళ్ళు చేసిన మనం కూడా అలాగే చెయ్యని వారి జోలికే పోకూడదని దేవుడు వాక్యంలో చెప్పకూడదు. మనం తగ్గించుకొని వాడు ఏమన్నా మౌనం అయ్యండి, వెళ్ళిపోతే కదా మనకి తేడా అక్కడ చూపించాలి. నాకు కొన్ని సందర్భాల్లో ఈ వాక్యం గుర్తుకొస్తూ ఉంటుంది. కొందరు కావాలని మన తప్పు లేకుండా గొడవలు పడుతుంటారు, పంచాయలు పెట్టుకుంటారు, మన మీద చెడ్డ మాటలు కుమ్మరిస్తూ ఉంటారు. మనకు బాగా అనిపిస్తుంటుంది. కానీ రివెంజ్గా మనం వాళ్ళలాగా బిహేవ్ చేయకూడదు. దేవుడే చెప్పాడు, అలాగ చెయ్యని వారి జోలికే పోదని చెప్పి. ఇంకా దాని కింది మాటలు ఏం చెప్తున్నాడు, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలం ఎప్పుడు ముగియను వారికి తెలియదు. చూడు, కాలం కాడికి సంబంధించింది ఏంటి? మనం మౌనమై ఉంటే దేవుడు చూస్తున్నాడు కదా, ఆయన ఊరుకున్నాక మనకు అటు వారికి ఆపద తటస్థగా సంభవిస్తారు. వారి కాలం ఎప్పుడు ముగియనో వారికే తెలియదు. అంటే వారు ఎప్పుడు చేస్తారో వారికే తెలియదు. అంటే నిజమే, అన్యుల్లాగా మనం కాదు. అన్యజనులు ఇప్పుడు పోతే బయటికి వస్తారని, క్షేమంగా వస్తారని నమ్మకం ఉన్నదా? లేదు. కానీ మన దేవుడు మనకంటూ ఒక ఆయుష్ను పెట్టాడు. నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్నా, ప్రయాణం చేసిన మన క్షేమం అనేది దేవుడు ఉంచాడు. మరి ఆయన కృప, వాత్సల్యం. ఇప్పుడు నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. మా క్లాస్మేట్స్లో ఆ స్టేజ్ వాళ్ళు ఇద్దరు చనిపోయారు. ఎట్లా తెలిసింది?
మేము గెట్ టుగెదర్ ఫంక్షన్ గ్యాదర్ అయినప్పుడు మన క్లాస్మేట్స్ టోటల్ మెంబర్స్ అందరి కాడికి వెళ్ళి తెలుసుకున్నాం, ఎవరు చనిపోయారని తెలుసుకున్నాం. మా 10th బ్యాచ్ మొత్తం పిల్లలు భావరాలు కూడా కొందరు అప్పట్లో 10th అయిపోయాలని. సో అది పాయింట్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వారి ఆపద ఎట్లు సంభవిస్తుందో వారికే తెలియదు. దర్జనం చూసి మచ్చరపడకు అని వారి సాహసమే కోరిక. అన్ని జనులకి వారి మరణం ఎట్లా వస్తుందో తెలియదు. నాకు నా ఫ్రెండ్స్ అందరూ మరి కొందరు మంచిగా ఉన్నారు, కొందరు ఆయా స్థితిలో ఉన్నారు. మరి చనిపోట మరి దేవుని చెట్టు కొందరు సమయానికి ముందే పోతూ బాధ అనిపిస్తుంటారు. ఒక ఆమెకేమో మనస్తత్వము, మనసు కుంగిపోయి తన బలహీనత వల్ల ఏదో ఒక మనసులో పెట్టుకొని ఆమె చనిపోయింది. ఇంకొతనేమో ఏదో జబ్బు వచ్చిందట, అలా ఇద్దరు చనిపోయి బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అది బయటికి పడలేక కుంగిపోతూ ఉంటారు. నార్మల్గా కుంగిపోతూ ఉంటే మనం ఎంత అన్నం తిన్నా మన శరీరానికి పడదు, మానసికంగా అదో జబ్బులాగా తయారైపోతుంది. సో ఎప్పుడు ఏం సంభవిస్తుందో ఎవరికి తెలుసు. కానీ జీవం గల దేవుని నామంలో మన కుటుంబంలో కూడా మనకెన్నో సంభవించినాయి. నీ పరకముగా ఆ పరకముగా మరి కుటుంబాల్లో సమస్యలన్నీ వస్తాయి, ఎవరిక. కానీ సమస్యలు జయించుకుంటూ నడిచేవాడే అది గొప్ప విషయం. ఈ కష్టం వచ్చింది కానీ ఏమో కొందరు కష్టాలు వస్తే తట్టుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకుండా ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు. ఆత్మశాంతి మనశ్శాంతి ఉంది, గొడవలు అయితే సైతాను కుటుంబాలలో గొడవలు పెడుతూ ఉంటారు. దాని పని అది అందరికీ కర్తాట. గొడవలు చేయటానికి దాని పని కూడుకుంటుందట. గొడవలు చేస్తూ ఉంటారు భార్య భర్తల మధ్య, కుటుంబం మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య భేదాలు భిన్నాలు. ప్రేమ లేకుండా తయారైపోయారు. మరి ప్రేమ ఉంటే నా అన్నే కదా, నా తమ్ముడే కదా, నా చెల్లే కదా, నాకే కదా, ఓర్పు సహనము లేకుండా తయారు అయిపోతూ ఉన్నాను. ఓర్పు సహనం ఎవరిదిన నాకు సంబంధం కదా కొన్నిలే అనుకుంటే అది పర్వాలేదు. కానీ వాడిని తింటాడు అంటే భేదాలు. ఇప్పుడు మనకున్న సమస్యలు, మన కుటుంబ సమస్య, భూమి సమస్య, మన నాన్నపరంగా ఉన్నాయి. మన తాత వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తి సంపాదించుకున్నానుకో, నాకు పిల్లలు ఉంటే అది నా పిల్లలకి చెందుతుంది. కానీ వేరే వాళ్ళు వచ్చి తింటా అంటే నేను ఒప్పుకోగలుగుతాను. మనం జీవిస్తూ ప్రతి బలహీనత దేవుడు తీసివేస్తాడు. మన కష్టం వచ్చినప్పుడు మొరపెడతాం, అయ్యా ఈ సమస్య వచ్చింది ప్రభా తొలగించి. గొడవ వచ్చిందా మరి వారితో పాటు మరి వైరం కూర్చుకొని పగలు ద్వేషాలు పెట్టుకోవడం
దేవుని ఎరిగిన క్రైస్తవ విశ్వాసం ఏం చేయాలి? దేవుడి కాడ విజ్ఞాపన చేయాలి ప్రభా, ఈ సమస్య వచ్చింది తీర్చు అని విజ్ఞాపన చేస్తే ఆయన తీర్చేవాడిగా ఉంటాడు. మనస్సు మార్చుకొని తీర్చేవాడిగా ఉంటాడు. యూట్యూబ్లో ఒక సహోదరుని గురించి విన్నాను. పాపం తన కాడ 20 లక్షలు మోసం చేశాడు. చూసా, కష్టం చేసుకున్న సొమ్ము ఏ స్థితిలో తన కాడ తీసుకున్నానో మరి తిరిగి పైసలు ఇవ్వడానికి వాడు అలా మోసం చేశాడు. తన బాధ ఎంత చెప్పుకుంటూ వస్తున్నాడు. మోసం చేసే వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. ఎదురువారు మనమే అనుకుంటారు, ఆపద వచ్చింది కదా అనేస్తాం, దేవుడు ఇవ్వమన్నాడని ఇస్తాం. నిజం అవును, వాడి ఆపదను గుర్తెరిగి వాడుకున్నప్పుడు ఇస్తే మన ప్రేమ అనేది ఉంటుంది కదా. మోసం చేయమని చెప్పాడు, దుర్మార్గ పనులు చేయమని చెప్పాడు. మరి ఆనాడు ఆ వ్యక్తి ఇవ్వకుంటే నీ గతి స్థితి ఏమైనా అది ఆలోచించారు మనుషులు. మోసం చేయడానికి ఆ వ్యక్తి బాధపడకుండా కేసు కోర్టు కేసాము, దేవుడు నాకు ఇప్పిస్తాడని నమ్మకం ఉన్నాడు. చూడు, ఆ వ్యక్తి దేవుడిపై ఆధారపడు, దేవుడి కాడ జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు ఇస్తాడు అని నమ్మకం ఇచ్చాడు. మనకు మనసు బాగా అనిపిస్తుంది. మోసం చేస్తే మోసం నమ్మక ద్రోహం మోసం చేస్తే మన జీవితంలో కోలుకోలేము. అసలు ఆ వ్యక్తిని మన జీవితంలో నమ్మలేము కూడా. కొన్ని చిన్న విషయాలు కూడా ఎవరైనా మనకు సమయానికి ఈ టైంకి నేను వస్తారా అంటే మనం పోలేదు అనుకో, వాడేమంటారు నువ్వు ఎంత మోసగానే అంటారు. చిన్న విషయాలు మనకి ఏదో సందర్భంలో మనకి టైం లేకుండా ప్రెస్ ఏదైనా అంటే వినకతోళ్ళు వాడు అంటాడు నువ్వు ఎంత మోసగానే రావాలి. మనకు వాళ్ళు వినాలి, వాడు ఏ కారణాన్ని బట్టి రాలేదు అని వింటే అడ్జస్ట్ అయితే మనం ఎవరు వినకతోళ్ళు ఒకటి మాట్లాడుతుంటారు. దాబా మాటలతో మనిషిని చంపేటంతో మూర్ఖులుగా ఉంటారు. వినటానికి వేగిలపడి, అందుకే అంటే వినుటకు వేగిలపడిన వారుగా ఉంటారు. వినటానికి ఆస్కారం ఇయ్యరు. హృదయంలో ఏమైనా పెట్టుకుంటూనే ఉంటారు ఇలాంటి చెడ్డయి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకోండి. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభావ. మా భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేయండి. సులువుగా చిక్కుపట్టే శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి. యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క నీ దైవ సందేశము ప్రభా వినివారి హృదయాల్లో నీ కార్యం జరిగించండి. అనేకులు వినుటకు ఎగిరిపడిన వారిగా ఉండటకు సహాయపడండి. ఈరోజంతా మాకు సమయం దీవెనకరంగా ఆశీర్వదించండి. తోడుగా ఉండమని కోరుకుంటూ ప్రభావ, ముఖ్యంగా వర్షాల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభావ. మంచి వర్షాలు అనుగ్రహించండి. ప్రజలు రైతులు దున్నుకున్నారు ప్రభా, ఆ వర్షం కోసం కనిపెడుతున్నారు. యేసయ్య కనికరం చూపించండి, జాలి చూపించండి. మంచి వర్షాలను అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తూ ఆయన ఈరోజు ఎంతో సమయం దీవించి ఆశ్రయించాలి. తోడుగా ఉండమని నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.